ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో పెద్ద ఎత్తున మిషన్ భగీరథ నీరు చోరీకి గురవుతున్నట్లు అధికారులు గుర్తించారు. గత కొన్ని రోజులుగా ఇచ్చోడ నుండి ఆదిలాబాద్ నియోజకవర్గ మండలాలకు నీరు తక్కువ సరఫరా అవుతూ ఉండడంతో అనుమానంతో ప్రధాన పైప్ లైన్ ను అధికారులు పరిశీలించారు. ఇచ్చోడ వద్ద రాత్రిపూట కొంతమంది స్కోర్ వాల్ ను తిప్పుతూ దాన్ని ఆనుకుని ఉన్న వాగులో నీటిని విడిచిపెడుతున్నారు. మిషన్ భగీరథ నీటిని కొందరు వాగులో విడిచిపెట్టి అక్కడే ఉన్న చెక్ డ్యాం నీటిని మిషన్ భగీరథ నీటితో నింపుతున్నట్లు అధికారులు గుర్తించారు. రబీ పంటలకు నీటిని పారించడానికి రాత్రిపూట నీటిని విడిచిపెడుతున్నట్టు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల అమెరికాలో అనుమానాస్పదంగా చనిపోయిన విద్యార్థి దినేష్ మృతదేహాన్ని స్వస్థలం వనపర్తిలోని కుటుంబ సభ్యులకు అధికారులు అప్పచెప్పారు. వనపర్తి పట్టణానికి చెందిన గట్టు వెంకన్న కుమారుడు దినేష్ హైదరాబాద్ లో బీటెక్ పూర్తి చేసిన దినేష్ ఎంఎస్ కోసం అమెరికా వెళ్లాడు. దినేష్ తో పాటు అద్దెకుంటున్న ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో విద్యార్థి కూడా మృతి చెందాడు. స్వస్థలానికి చేరుకున్న దినేష్ మృతదేహాన్ని చూడటానికి స్థానికులు భారీగా తరలొచ్చారు. ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల పరిధి బేస్తగూడెంలో గుడుంబ స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా బేస్తగూడెం గ్రామానికి చెందిన దుర్గం రాము, జిమ్మిడి పుల్లారావుల నుంచి 1000 లీటర్ల గుడుంబ తయారీ పానకంతో పాటు గుడుంబ తయారీకి ఉపయోగించే వస్తువులను ధ్వంసం చేసినట్టు పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు. మల్కాజ్గిరి సర్కిల్ జీహెచ్ఎంసీ అధికారులు రోడ్ల పక్కన ఉన్న తోపుడు బండ్లను తొలగించారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి సర్కిల్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కేవలం బీఆర్ఎస్ సానుభూతి పరులనే లక్ష్యంగా చేసుకుని అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మరి రాజశేఖర రెడ్డి ఆరోపించారు. క్రీడలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని విద్యార్థి దశ నుంచే తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జాతీయ స్థాయి కరాటే పోటీలకు ముఖ్య అతిథిగా తలసాని హాజరై ప్రారంభించారు. క్రీడాకారులు ఇలాంటి పోటీలను వేదికగా చేసుకుని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా ప్రతిభను చాటాలని పిలుపునిచ్చారు. ఈ కరాటే పోటీల్లో 10 రాష్ట్రాలకు చెందిన సుమారు 1000 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు.